నువ్వు చాలా గ్రేట్ రా. నీలా ఆలోచించే భర్త ఉండటం ఆ అమ్మాయి అదృష్టం. రే అవునరా, నువ్వు అంజలి మీ పెద్దవాళ్ళని కాదని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా. మీ పాప డెలివరీ అయినప్పుడు కూడా మీ వాళ్ళు ఎవరు రాలేదని చెప్పావు. మరి అప్పుడు ఎలా మేనేజ్ చేసావురా? మాకందరూ దూరంగా ఉండి నేను ఒక్కడనే అంజలిని చూసుకోవాల్సి వచ్చేది. కానీ నీకు అందరూ చుట్టూ ఉన్నా నువ్వే అహల్యని చూసుకుంటున్నావు. ఐ అప్రిషియేటివ్ రా. అయినా అంజలిని చూసుకునేది నేను కాదురా, ప్రెనేటల్ సెంటర్ వాళ్ళు. ప్రెనేటల్ సెంటరా? అవునరా, బంజారా హిల్స్ లో ఒక ఆవిడ ఆ సెంటర్ని రన్ చేస్తుంది. అక్కడ ప్రెగ్నెన్సీ లేడీస్ కి వాళ్ళ హస్బెండ్ కి ట్రైనింగ్ ఇస్తారు. డెలివరీకి ముందు, డెలివరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తారు. రే రే, నాకు కూడా కావాల్సింది అదేరా. అరే నేను అహల్య ఆ సెంటర్లో జాయిన్ అవుతాం. అడ్రస్ చెప్పు. అక్కడ లిమిటెడ్ సీట్స్ ఉంటాయిరా. అడ్మిషన్ తీసుకోవడం అంత ఈజీ కాదు. ఆ తిప్పలేవో నేను పడతాను, ముందు అడ్రస్ ఇవ్వు. సార్ చెప్పు. సార్, మార్చురీలో డెడ్ బాడీ మిస్ అయింది సార్. వాట్? Oh shit. Oh shit. Oh my god. బుల్లబ్బాయి మళ్ళీ ఎస్కేప్ అయ్యాడు. వాడి వల్ల అహల్య గారికి థ్రెట్ ఉంది. ఇప్పుడు ఎలా? ఈ విషయం అహల్య గారికి చెప్పాలా వద్దా? ఇప్పుడు ఆ బుల్లబ్బాయి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అన్నా, ఏసీ కొంచెం ఆఫ్ చేసి విండో గ్లాసెస్ దించరా? అన్నా ప్లీజ్, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కొంచెం మెల్లగా వెళ్ళరా. రేపు తాళి కట్టపోయేవాడిని పట్టుకొని ఏదో రాఖీ కట్టిన చెల్లిలాగా మాటి మాటికి అన్నా అంటావేంటి బంగారం? నీ నోరు తెరిచి మాట్లాడితేనేమో నా గొంతు గుర్తుపట్టేస్తావు. అన్నా కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి అన్నా. హాస్పిటల్లో మా ఆయన ఎదురు చూస్తున్నారు. నీకోసం వాడిని జీవితాంతం ఎదురు చూసేలాగా చేస్తానే. వాడు నాతోనే పెట్టుకున్నాడు. వాడిని నరకానికి పంపించేసి నిన్ను స్వర్గానికి తీసుకెళ్తాను. అన్నా, హాస్పిటల్ అటు కదా, ఇటు తీసుకెళ్తున్నారేంటి? ఇది షార్ట్ కట్ బంగారం. బంగారమా? గుల్లబ్బాయి హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడా? ఇప్పుడు వీడి దగ్గర నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? అయ్యో, బుల్లబ్బాయి పరిస్థితి ఎలా ఉందో. అమ్మయ్యా, శ్వాస ఆడుతోంది. గౌతమ్ గారు నేను ఇంకా రాలేదని కంగారు పడుతూ ఉండుంటారు. ఇప్పుడెలా? సార్, హాస్పిటల్ దాకా లిఫ్ట్ ఇస్తారా సార్? షూర్, ఎక్కండి.
తోడుగా మీ వారు కానీ మీ పేరెంట్స్ కానీ ఎవరూ రాలేదు? లేదండి, మా వారు హాస్పిటల్లో ఉన్నారు. అందుకే నేనే వెళ్తున్నాను. క్యాబ్లో వచ్చాను, అది చెడిపోయింది. అదేంటి, మీరున్న చోట క్యాబ్ ఏమీ లేదే? అది నేను వేరే రోడ్లో నుంచి వచ్చానండి. ఆ రూట్లో క్యాబ్ చెడిపోయింది. నేను ఈ రోడ్లోకి వచ్చానండి. ఎవరిని ఆపమంటున్నా ఆపడం లేదు. లక్కీగా మీరు ఆపారు. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఏంటండి టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ ఏం లేదండి.